పోరాటం చేసి రైతుల యొక్క నల్ల చట్టాలని తీసేయమని పోరాటం చేసి ఆ విధంగా 700 మంది ప్రాణాలు పోయినా కానీ వాళ్ళు ఆ యొక్క అంత దుర్మార్గుడైనటువంటి నీచుడు నికృష్టుడైనటువంటి ఆ అదాని పేరు మీద దేశానికి సంపదను దోసుకొని తింటున్న పిల్లలు లేరని చెప్పుకునేటోడు నేను కాపలా కుక్క లెక్క ఉంటా అని చెప్పినవాడు ఇవాళ మొత్తం దేశ సంపదని దోసుకొని పోతున్నాడు. ఇన్ని చిన్న చిన్న దేశాలు తిరిగి కూడా ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలి. ఎందుకు తిరుగుతుండ ఆయన? ట్రినిడాడ్లో ఏముందని పోయిండు? గనాకి ఎందుకు పోయిండు? అయితే వాళ్ళకి చిల్లర వారేసి అవార్డులన్నీ ఇప్పించుకుంటున్నాడు. లేదు అంటే అదానికి ఎయిర్పోర్టో సీపోర్టో కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటున్నాడు. కానీ ఖర్చు పెట్టి తిరుగుతుంది ఎవరి పైసలతోటి చెప్పండి? ఆర్టీఐ కింద వాడేమో ఆర్టీఐ చట్టం తెచ్చినోడేమో దొంగనంట. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే అది ఆర్టీఐ కింద వచ్చేది. దాంట్లో వచ్చిన పైసలు ఎవరు డొనేట్ చేసిండ్రు, వాటిని ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అంతా పారదర్శకంగా ఉండేది. వాడేమో స్కామ్లు అంట.